మురళీ నాయక్ కుటుంబ సభ్యులను మంత్రి సవిత పరామర్శించారు. అమర జవాన్ తల్లిదండ్రులకు 5 లక్షల రూపాయల చెక్కు అందజేశారు. ప్రభుత్వం అండగా ఉంటుందంటూ సీఎంతో మురళీ నాయక్ కుటుంబ సభ్యులను ఫోన్లో మాట్లాడించారు. ధైర్యంగా ఉండాలంటూ చంద్రబాబు వారిని ఓదార్చారు. యువతలో స్ఫూర్తిని నింపేలా మురళీ నాయక్ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తామని సవిత చెప్పారు. దేశం కోసం చనిపోయాడు సార్. కానీ మేము అనాథలు అయిపోతాం సార్. ఉండే ఒకే కూడా సార్. 2-3 బాధపడినా సార్. ఏం చేయాలి? స్వాతంత్రం కోసం ఎంతో మంది పోరాట త్యాగం చేసినందుకు ఈరోజు మన స్వాతంత్రం వచ్చింది. ఈరోజు మన మురళీ నాయక్ కూడా ధర్మం కోసం, దేశం కోసం ప్రాణాలు వదిలిన వీర సైనికుడనే చెప్పాలి. ఎందుకంటే అతి చిన్న వయసులోనే నేను ఒక్క రోజైనా సైనికునిగా